నీకు భగవంతుణ్ణి స్మరించడానికి ఏ ఉండాలి ఆధారం? పూజామందిరంలో కూర్చుంటే నీకు గుర్తొస్తాడా? మడిబట్ట గుర్తుకుంటే పరమేశ్వరుడు గుర్తొస్తాడా? నువ్వు విభూతి ఎట్టుకుంటేనే నీకు ఈశ్వరుడు గుర్తొస్తాడా? నువ్వు బొట్టెట్టుకుంటేనే నీకు పరమాత్మ గుర్తొస్తాడా? అలా అయితే నీ జన్మలో నువ్వు పూజామందిరంలో తప్ప ఎక్కడ ఉండకూడదు. నువ్వు మిగిలింది ఎక్కడున్నా నీకు అనవసరమే. అదే భక్తి అంటే, అదే ఈశ్వరానుసంధానం అంటే. ఈ ప్రశ్న నేను వేయలేదు, రామకృష్ణ పరమహంస చేశారు. ఒకడు వచ్చి మాట్లాడాడు, ఒక గృహస్థు, స్త్రీలు పాడు చేసేస్తారండి అన్నాడు. ఆ మాట నువ్వు అనకన్నాడు రామకృష్ణ పరమహంస. స్త్రీ ఆదిశక్తి, నువ్వు చూడగలిగినట్టు చూస్తే జగన్మాత నీ ఇంట నర్తిస్తోందన్నాడు. నీ ఇంట నీ కూతురునమ్మా, నువ్వు నా బాలాస్వరూపానివమ్మా అని నువ్వు అనగలిగితే నీ ఆడపిల్ల నీ ఇంట్లో బాలాస్వరూపంగా నడయాడుతోంది. చూడగలిగిన దృష్టికోణం లేకపోతే నీకు ఏదీ పూజా వస్తువు కాదు. చూడగలిగిన కన్నుంటే నీకు ప్రతి క్షణం ఈశ్వర దర్శనమే అవుతోంది. అప్పుడు పూజా మందిరంతో అస్తమానం పట్టుకు వేలాడవలసిన అవసరం నీకేముంది? ఎప్పుడూ అగ్నిహోత్రమే. అగ్నిహోత్రం వంటింట్లో ఉన్నా కాల్చేస్తుంది, బెడ్రూమ్ లో ఉన్నా కాల్చేస్తుంది, లెట్రిన్ లో ఉన్నా కాల్చేస్తుంది, మేడ మీద ఉన్నా కాల్చేస్తుంది, నీ కింద ఉన్నా కాల్చేస్తుంది. నువ్వు ఎప్పుడూ ఈశ్వరుడితో అనుసంధానం అయిపోతూనే ఉంటున్నావు. పూజ ఒకసారి ఛార్జింగ్ అంతే, దాని ముందు కూర్చుంటున్నావు. ఎందుకని? గృహస్థాశ్రమంలో ఉన్నావు కనుక విడిచిపెట్టకూడదు కనుక, అంతే. తప్పించి ఆ స్థాయికి ఎదగడానికి పూజ. అప్పుడేమవుతుంది? నువ్వు ఏం చెయ్యి? స్మరణం. ఈ స్మరణకి హద్దు ఎక్కడుందండి? నీకు ఈశ్వరుడి పట్ల భక్తి ప్రబలిపోయింది అనుకోండి. మీకు సభాముఖంగా నేను ఈ మాట చెప్పాను అని మీరు అనుకోకండి. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. మార్కండేయుడి తండ్రి మృకండు మహర్షి. దీన్ని పరమభక్తితో మాత్రమే అర్థం చేసుకోండి. నేను వేరొక ప్రయోజనానికో వేరొక చెత్త మాట మాట్లాడడానికో నేను ఈ విషయం ప్రస్తావన చెయ్యట్లేదు. మృకండు మహర్షి భార్యతో సంగమం చేస్తున్నాడు. సంగమం చేస్తుండగా భార్యా సంగమం జరుగుతోంది. జరుగుతున్నప్పుడు తనలో ఉన్నటువంటి 72,000 నాడులు తృప్తిని పొందితే పురుషుని యొక్క వీర్యము స్ఖలనమైంది. స్ఖలనమై మృకండుని యొక్క భార్యలోకి వెడుతోంది. వెడుతున్నప్పుడు మృకండ మహర్షి చేసిన విషయం ఏమిటో తెలుసా అండి? ఈశ్వర, మూత్రనాళము గుండా మూత్రము పోతుంటే అదే మూత్రనాళము గుండా నా వంశోద్ధారకుడైనటువంటి కుమారుడు జన్మించడానికి అవసరమైన రీతిలో నా శరీరము నిండా నిండివిడీకృతమైన తేజస్సునంతటినీ తీసి సర్వావయవముల నుండి కదిపి, హృదయస్థానము నుండి కూడా కదిపి, లేకపోతే కొడుకు పుట్టడు, హృదయస్థానము నుండి కూడా కలిపి ఆ తేజస్సుని అదే మూత్రనాళము గుండా నా భార్యలోకి ప్రవేశపెడుతున్నావు. ఇది కదా ఈశ్వరా నీ దక్షత అని ప్రార్థన చేశాడు. పరమభక్తుడైనటువంటి మార్కండేయుడు జన్మించాడు. స్మరణ మనకు హద్దు ఎక్కడుంది నాకు చెప్పండి ఇప్పుడు? అప్పుడు కూడా స్మరించాడు మార్కండేయుడి తండ్రి మృకండు మహర్షి. ఇది స్మరణం. అందుకే స్మరణ మనకు ప్రహ్లాదుని చెప్పాడు. పానీయంబులు త్రాగుతున్, కుడుతుతున్, భాషించుతున్, హాసలీలా నిద్రాదులు చేయుతున్, తిరుగుతున్, లక్షించుతున్, సంతత శ్రీనారాయణ పాద పద్మజుబలి చింతామృతాస్వాద సంధానుండై సురారిసుతుడున్. ఆయన మరిచిపోయాడు ప్రపంచాన్నంతటినీ. ఎప్పుడు మంచినీళ్లు తాగుతుండేవాడు. ఆహాహా తండ్రి, ఎక్కడివయా ఈ నీళ్లు? సంజీవనం సమస్తస్యా జగత సలిలాప్తికా భవయిత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటుంది లింగపురాణం. ఈశ్వరుడు నీటి రూపమై ఉన్నాడు. ఈశ్వరుడు ఇక్కడ దాహ రూపంలో, వాయు రూపంలో ఉన్నాడు. దాహ రూపంలో ఉండి నీళ్లు తాగరా అని చెప్పాడు. నీటి రూపంగా ఆయనే వచ్చాడు. తాగే శక్తిగా ఆయనే మారాడు. ఈ నీళ్లు లోపలికెళ్లి దాహాన్ని తీర్చిన వాడిగా శరీరాన్ని నిలబెట్టిన వాడు వాడయ్యాడు. బయట ఉష్ణోగ్రతకి సరిపోయేటట్టు చెమట రూపంలో రేడియేషన్ వాడు చేస్తున్నాడు. ఘన పదార్థానికి తగిన ద్రవం పడకపోతే వెక్కిళ్లుగా వాడు వస్తున్నాడు. నీళ్లు సరిపోయాయని చెప్పడానికి వెక్కిళ్లు వాడు ఆపుతున్నాడు. ఈశ్వర, ఏమి ప్రజ్ఞయనిది! వెక్కిళ్ళు వస్తే నీకు ఈశ్వరుడు గుర్తొస్తున్నాడు. నీళ్లు తాగితే గుర్తొస్తున్నాడు. అన్నపు ముద్ద నవ్వులుతూ ఉంటే ఏమి నాట్యమయ్యా తండ్రి! నటరాజతత్వాన్ని నేను ఎక్కడ దర్శనం చెయ్యాలి? ఎక్కడో చూడక్కర్లేదు నటరాజుని. నా తండ్రి నటరాజు ఇక్కడున్నాడు. 32 పళ్ల మధ్యలో నాలుక కదులుతుంటే నాలుకని పళ్ళు ఎప్పుడు నొక్కకుండా ముద్దని ఎలా తొయ్యాలో అలా తోస్తుంటే అవి నవ్వులుతుంటే నేనేదో ఆలోచిస్తుంటే నవలవలసినంత నవలబడిందన్న తరువాత అది జిగురుగా ఉండకపోతే జారదు కనుక నా నోటిలో లాలాజనాన్ని పుట్టించి ఆ ఉమ్మితో ముద్దని కలిపి జిగురుతో కూడిన ముద్దగా చేసి కంఠంలోంచి జారిపోయి లోపలికి వెళ్ళిపోయేటట్టు చేసి
ఆ కంఠంలోంచి ఒకవేళ పరిషం బట్టి ముక్కులు మూసుకుపోతే ఊపిరి కూడా వెళ్లేటట్టు చేసి ఎమర్జెన్సీ ఎంట్రన్స్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ గా మార్చి ఏమి విశ్వ నిర్మాణ దక్షత తండ్రి నీది. నేనా ఉమ్మి సృష్టించిన వాడిని, అన్నం తింటున్నప్పుడు ఉమ్మి సృష్టించిన వాడు. నేను ఏది కనబడితే అది తినేస్తే అది కడుపులోకి చేరిన తర్వాత సూక్ష్మ క్రిముల్ని చంపడానికి లోపల ఉన్న కాలేయంలోంచి పిత్తాశయంలోంచి రకరకాల రసాయనాల్ని సృష్టించి క్రిములను చంపి కవ్వంతో తిప్పి ఆహారాన్ని పచనం చేసి శుద్ధమైన పదార్థాన్ని నెత్తుట్లోకి పంపి పనికి మాలినటువంటి చెత్తనంతటి నువ్వు ప్రతి అరగంటకి తింటున్నా వాడు మాత్రం చెత్తంతా పోగే చోట పెట్టి చీకటి పడ్డాక నిప్పెట్టినట్టు తెల్లవారగానే మళ్ళీ వీడు పనిలోకి పోతాడు, ఎప్పుడో వస్తే ఇబ్బందని తెల్లవారేటప్పటికి నీకు నెప్పి లేకుండా చెత్తనంతటి పైకి తోస్తున్నవాడు పరమాత్మ. వాడు ఆ ఉపకారం చేయకపోతే మనకు బతుకెక్కడుందండి? అంత దుర్గంధభూయిష్టమైనటువంటి పదార్థం లోపలుంటే దుర్గంధం బయటికి రాకుండా శాసనం చేస్తున్నవాడు పరమాత్మ. వాడికి కృతజ్ఞత ఉండద్దు నీకు. అందుకని ఇప్పుడు ఏమైంది? స్మరణం. ఇప్పుడు నీకు భగవంతుణ్ణి స్మరించడానికి ఏముండాలి ఆధారం? పూజామందిరంలో కూర్చుంటే నీకు గుర్తొస్తాడా? మడిబట్ట గుర్తుకుంటే పరమేశ్వరుడు గుర్తొస్తాడా? నువ్వు విభూతి ఎట్టుకుంటేనే నీకు ఈశ్వరుడు గుర్తొస్తాడా? నువ్వు బొట్టెట్టుకుంటేనే నీకు పరమాత్మ గుర్తొస్తాడా? అలా అయితే నీ జన్మలో నువ్వు పూజామందిరంలో తప్ప ఎక్కడ ఉండకూడదు. నువ్వు మిగిలింది ఎక్కడున్నా నీకు అనవసరమే. అదే భక్తి అంటే, అదే ఈశ్వరానుసంధానం అంటే. ఈ ప్రశ్న నేను వేయలేదు, రామకృష్ణ పరమహంస చేశారు. ఒకడు వచ్చి మాట్లాడాడు, ఒక గృహస్థు, స్త్రీలు పాడు చేసేస్తారండి అన్నాడు. ఆ మాట నువ్వు అనకన్నాడు రామకృష్ణ పరమహంస. స్త్రీ ఆదిశక్తి, నువ్వు చూడగలిగినట్టు చూస్తే జగన్మాత నీ ఇంట నర్తిస్తోందన్నాడు. నీ ఇంట నీ కూతురునమ్మా, నువ్వు నా బాలాస్వరూపానివమ్మా అని నువ్వు అనగలిగితే నీ ఆడపిల్ల నీ ఇంట్లో బాలాస్వరూపంగా నడయాడుతోంది. చూడగలిగిన దృష్టికోణం లేకపోతే నీకు ఏదీ పూజా వస్తువు కాదు. చూడగలిగిన కన్నుంటే నీకు ప్రతి క్షణం ఈశ్వర దర్శనమే అవుతోంది. అప్పుడు పూజా మందిరంతో అస్తమానం పట్టుకు వేలాడవలసిన అవసరం నీకేముంది? అంటే నేను పూజా మందిరాలకి తాళాలేయమని నేను చెప్పట్లేదు మహాప్రభో. స్మరణము భక్తి అని వ్యాసుడు చెప్పడానికి కారణం అది. అందుకని శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం. పాదములను సేవించు అన్నారు. పాదములను సేవించడమే, ఇంకొక అవయవాన్ని సేవించకూడదా? పాదములే ఎందుకు సేవించాలి అంటే పాదములు సేవించడానికి నువ్వు ఒక పని చెయ్యవలసి ఉంటుంది. పాదములు సేవించాలంటే నువ్వు ఇలా వంగాలి. ఒకడు ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాడిలో ఉన్నటువంటి మిగిలిన గుణాలన్నీ వాడికి జ్ఞాపకానికి వస్తాయి. కానీ ఆయన మా పక్కింట్లోనే ఉంటున్నాడు, ఆయన నాలాగే అన్నం తింటాడు, మేమిద్దరం కలిసి రైతు బజార్కి ఎడుతుంటాం, మేమిద్దరం కలిసి ఆఫీస్కి ఎడుతుంటాం, నాకు కారు ఉంది, ఆయనకి స్కూటర్ ఉంది, అప్పుడప్పుడు ఆయన నడిచి కూడా వెడుతుంటాడు, నేను ఇప్పుడు కారులోనే వెడుతుంటాను, సాయంకాలం మాత్రమే ఉపన్యాసం చెప్తాడు. అయితే ఆయనకి నేను నమస్కారం చేయడం ఎందుకు అన్న అహంకారం నీలో ఉంటే నీ శరీరం ఒక్క నాటికి ఇలా వంగదు. ఇలా వంగకపోవడమే దుర్యోధనుడు. దుర్యోధనుడు బాగా వంటబడితే ఇలా వంగదు, ఇలాగే నించుంటాడు. ఎందుకు నించుంటాడంటే అహంకారం. వాడి శరీరం వంగదు. వంగిందనుకో వాడు భీష్ముడు, ఆయన మహాజ్ఞాని మహానుభావుడు, అయినా సరే పెద్దల్ని చూసేటప్పటికి ఇలా వంగిపోయేవాడు భీష్ముడు. భీష్ముడి ఉపాసన జరిగిందని గుర్తేమిటంటే ఆయన కృష్ణ పరమాత్మని చూసి గొప్ప స్తోత్రం చేశాడు. తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖావవిందమతి సేవ్యం వై విజృంభింప మా విజయంజేరుడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడుందని స్వచ్ఛంద మరణం ఉన్నవాడు శిరస్సు ఉంచి నమస్కారం చేశాడు. వేరొకరి పాదములు ముట్టుకోవాలంటే నువ్వు వంగాలి. అంటే నీకు ఈశ్వరానుసంధానం కలిగిందని గుర్తు ఏమిటంటే నువ్వు ముందు నీకన్నా బాగా ఈశ్వరానుసంధానం చెయ్యగలిగిన వారి ముందు వంగుతావు. భక్తుల ముందు వంగితే భగవంతుడి ముందు కూడా వంగుతావు. ఈశ్వరుడి పాదములు సేవించాలంటే నువ్వు ఇలా వంగాలి. వంగి ఆయన పాదముల మీద పువ్వు తీయాలి. వంగడం చేత కాని వాడివి పాదసేవనం ఏం చేస్తావు? నువ్వు చెయ్యలేదు. పాదసేవనం పైగా అన్నిటికన్నా తక్కువ స్థాయి దేనికి చెప్తారు? పాదాలకి చెప్తారు. గొప్ప స్థాయి దేనికి చెప్తారు? తలకాయికి చెప్తారు. ఎందుకని? ఆలోచనలన్నీ ఎక్కడొస్తాయి? శిరస్సులో వస్తాయి. నేను ఈ ఉపన్యాసం చెప్తున్నాను, ఉపన్యాసానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నింటికీ నిలయమేది? తల. కానీ మీరు నాకు నమస్కారం చెయ్యాలనుకోండి, ఎగిరిగిరి కోటేశ్వరారు పొడుగ్గా ఉంటారు, మా బలదక్షిణ చేసుకుని ఎక్కిన తలకాయకి ఇలా అంటారా? అనరు. మీరేం చేస్తారు? నా పాదాలకి ఇలా అంటారు. ఏం నా పాదాలకు నమస్కారం చేయడమే?
నా తలకి నమస్కారం చెయ్యాలి కదా, నా తలకి చేయకుండా పాదాలకి నమస్కారం చేయడం ఎందుకు? పాదమునకు నమస్కారము చెయ్యటకు నువ్వు వంగవలే. జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన పాదాలు కింద ఉంటాయి, నీ శిరస్సు పైన ఉంటుంది. నీ శిరస్సు వంచడం ఆయన చెప్పినటువంటి మాటలను అర్థం చేసుకున్నాను అని గుర్తు. అందుకని అయ్యా మీరు మాకు మార్గమును చూపించగలిగిన వారని నేను అంగీకరించి తిని, మీ యందు మాకు మార్గమును చూపించగలిగినటువంటి దక్షత ఉన్నది, ఈశ్వరానుసంధానం ఉన్నదని గుర్తిరిగి నేను మీ ముందు వంగుతున్నాను అని నీ ఇతరమైన అహంకారములు పక్కన పెడితే కిందనున్నటువంటి పాదముల కోసం నీ చేతులు చాపి కింద పెడతావు. ఒక్కొక్కరు శిరస్సు తీసుకెళ్లి పాదాల మీద పెడతారంటే అతి వినయం. ఒక్కొక్కరు సాష్టాంగం చేసేస్తారు, ఇంకా దాన్ని మించిందే లేదు. అందుకని ఏమైంది ఇప్పుడు? పాదసేవనం. అందుకే మహానుభావుడు మాలాకారుడు అడిగితే 2 అడిగాడు. ఇవి 2 బాబా గారు చెప్పినట్టు శ్రద్ధ అండ్ సబూరి షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్నారే, అలాగా నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయయు తాపసమందార నాకు దయసేయగదే. ఎంత గొప్ప పద్యం అండి భాగవతంలో. ఆ ఒక్క పద్యం మీద 7 రోజులు ఉపన్యాసం చెప్పచ్చు. పద్యం చిన్నది. నీ పాద కమల సేవయు, నాకేం కావాలో తెలుసా తండ్రి? సర్వకాలముల యందు నీ పాదములను నేను సేవ చెయ్యాలి. అయితే నీ పాద సేవ చెయ్యాలంటే ఏది కావాలో తెలుసా? నీ పాదార్చకులతోడి నెయ్యము. ఎప్పుడూ నీ పాదములు ఎడతెగక సేవ చేసేటటువంటి మహాభక్తులైన వాళ్ళతో నాకు స్నేహం కావాలి. ఎందుకని? స్నేహం ఉందనుకో వారు ఏం చేస్తారు? స్నేహం ఉన్నది అని గుర్తు ఏమిటి? అందుకే తెలుగులో ఆ మాటకి స్నేహ అంటారు. స్నేహ అన్నది స్నిగ్ధ, బీయింగ్ స్టికీ అంటారు చంద్రశేఖర పరమాచార్య స్వామి. అంటుకుని ఉండుట. వారు ఏం చేస్తారు? నిన్ను చూడగానే గుర్తుపడతారు. ఆహా దొరగారా రండి అంటారు. దొరగారా రండి అన్నారు అనుకోండి, అంటే దొరగారు నీ మనస్సులో ఉన్నారు, వారితో కలిసి ఉన్నావు అంటే. నన్ను ఉదాహరణగా చెప్పానని మీరు అనుకోకండి. ఒక పెద్దల యొక్క మనస్సులో మీరు ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వారితో కలిసి నడుస్తావు. కలిసి నడవడంలో మాత్రమే నీ అహంకారం విడిపోతుంది. అందుకే భాగవతంలో దశమస్కంధంలో రాక్షస సంహారం అంతా కృష్ణ భగవానుడు చేస్తాడు. ఒక్క లుబ్ధత్వాన్ని పోగొట్టడం కోసమని చెప్పి గార్ధవాసుల సంహారం మాత్రం కృష్ణుడు చెయ్యడు, బలరాముడి చేత చేయిస్తాడు. తాటిపళ్ళుంటాయి, తాటి చెట్లు. ఆ తాటి చెట్లకి తాటిపళ్ళు ఉన్నాయి, అవి మంచి వాసన. గోపాలబాలుడు అడిగారు, కృష్ణ కృష్ణ నాకు ఆ తాటిపళ్ళు తినాలనుంది అన్నారు. అంటే కృష్ణుడు అన్నాడు, వెళ్ళి తాటిపళ్ళు కొయ్యొచ్చు, కానీ అక్కడ గార్ధవాసుడు ఉన్నాడు, గాడిద. గాడిద తాటిపండు తినదు, కానీ ఎవరైనా తాటిపండు కోసుకుంటే అది ఒప్పుకోదు. తాటిపండు ముగ్గితే మంచి వాసన, అప్పుడు పిల్లలకి తిందామని కోరిక. తిందామని వెడితే వాడు గాడిద రూపంలో వచ్చి కాళ్ళతో తన్ని పడగొట్టేస్తాడు. అందుకని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కృష్ణుడికి చెప్పుకుంటారు, ఇది భక్తి. కృష్ణుడికి చెప్పారు, కృష్ణ కృష్ణ నాకు తాటిపండు తిందామంటే లేదని. అంతకుముందు బకాసురుణ్ణి కృష్ణుడు వధించాడు, ఇతర రాక్షసుల్ని కృష్ణుడు వధించాడు, పూతనా సంహారం చేశాడు. ఏం ఒక్క గార్ధబాసురుణ్ణి కృష్ణుడు సంహరించకూడదా? సంహరించాడు. ఎవరితో సంహరింపజేశాడో తెలుసా అండి? అరణ్యంలో వెళ్లేటప్పుడు బలరాముడికి పాల సంవాహనం చేశాడు. చేసి బలరాముడు వెళ్ళాడు లోపలికి. వెడితే ఆ గాడిదొచ్చి కాళ్ళతో తన్నింది. ఆ తాడి చెట్టుని కదిపాడు బలరాముడు. బలము మిగుల కల గబలభద్రుడనిలో కర్రమనుడ కుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షుణండనడి ఘనుడు సుతుడు అంటారు పోతన గారు. ఆయన పేరే బలరాముడు. ఆయనకి పైకి బలము, ఆంతరమునందు జ్ఞాన విజ్ఞాన విభవ సంపన్నుడు. అందుచేత ఆయన కదిపాడు. కదిపేటప్పటిక తాటి పళ్ళు పడుతున్నాయి. పడుతుండేటప్పటిక గాడిద వచ్చేసి తనబోయింది. వెంటనే ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకుని గిర్ర 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 తిప్ప తాడి చెట్టు వేసి కొట్టాడు. కొట్టేటప్పటికి తాళ వృక్షము తాకనది ఉండోగ్రతిన్నని విపరీతమైన వేగంతో ఇది వెళ్ళి ఆ తాడి చెట్టుకు తగిలేటప్పటికి ఆ తాడి చెట్టు కూలిపోయింది. ఈ గార్ధపాసురుడు మరణించాడు. చుట్టాలందరూ పరిగెత్తుకొచ్చారు. కృష్ణుడు గోపాలబాలుడు చంపేశారు. అయిపోయింది ఆ వృత్తాంతం. ఏమిటా వృత్తాంతం అంటే, భగవంతుడు నీ యొక్క లుబ్ధత్వాన్ని తీయడు. ఎవరు తీస్తారు? భాగవతులు తీసేస్తారు. భాగవతులు ఏం చేస్తారు? భక్తుడైన వాడు తనకి అని తినడం. ఒక మధుర పదార్థం ఉందనుకోండి, 10 మందికి పెట్టి తాను తింటాడు. ఎప్పుడు లోకంతో కలిసి పంచుకుంటాడు. తనకొక విషయం తెలుసు అనుకోండి, 10 మందికి చెప్పుకుంటాడు. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు, ఏం చేస్తున్నాడు నా భక్తుడు? 10 మందితో కలిసి నా కథలు చెప్పుకుని మురిసిపోతున్నాడు అంటారు. అందుకని ఎప్పుడు అన్ని పంచుకుంటూ ఉంటాడు. పోగేసుకోవడం అనేటటువంటిది భక్తుడికి చేత కాదు. ఈ భక్తుని యొక్క ప్రవర్తన చూస్తే తప్ప స్వార్థపరుడు మారడు. అందుకే కబీర్ దాస్ గారి ఇంట్లో
కందిపప్పు లేదు, ఓ గింజ బియ్యం లేవు. ఇంటికి నామదేవుల వారు వచ్చారు. భార్య లోయిని పిలిచి గబగబా వెళ్ళి వంట చేసేసాయి, మహాత్ములు వచ్చారు వడ్డిద్దామన్నారు. అంటే పాపం ఎక్కడి నుంచి తెస్తుంది, ఇంట్లో ఏమీ లేవు. ఏమండి ఏమీ లేవండి అని చెప్దామంటే ఈయన వాళ్ళందరితో కలిసి సంకీర్తనం చేసుకుంటున్నాడు సంతోషంగా. ఇన్నాళ్ళకు వచ్చారు మహాత్ములని, అన్నం పెట్టాలి. ఏం చేస్తుంది, వర్తకుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి అయ్యా వంట చెయ్యాలయ్యా, కాస్త పదార్థాలు నేను నా భర్త నా బిడ్డ తినడానికి వద్దు, మా ఇంటికి వచ్చిన మహాత్ములకి వండి పెట్టడానికి అరువు ఇయ్యింది. ఆయన అన్నాడు, మీ ఆయన ఎక్కడి నుంచి తెచ్చి అరువు తీరుస్తాడు, నువ్వు చాలా అందంగా ఉంటావు, ఇవాళ రాత్రి నాకు పడక సుఖం ఇస్తానంటే నీ ఇంటికి వచ్చిన అతిథుల్ని పోషించడానికి నీకు వెచ్చాలు అరువిస్తానన్నాడు. తన శరీరం పాడైనా ఆ వచ్చినటువంటి అతిథులు పోషింపబడతారు, భర్త మాట నిలబడుతుందని అలాగే వస్తానంది లోయి. ఇచ్చాడు, ఇచ్చి వండింది, వడ్డించేశారు. వచ్చిన వాళ్ళు తినేశారు, వెళ్ళిపోయారు. వీధి వరకు సాగనంపాడు. సంతోషంగా రామనామ సంకీర్తనం చేసుకుంటూ ఇంట్లోకి వచ్చేసాడు. భార్య అంది, ఎక్కడి నుంచి తెచ్చావు లోయి, అంత బాగా వండి పెట్టావన్నాడు. రాత్రికి వచ్చి పడక సుఖం ఇస్తానని చెప్పి అంగీకరించి తెచ్చాను అంది. కబీర్దాస్ గారు అన్నారు, ఇందులో ఏమున్నాయి, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థముల సంఘాతము. ఇటువంటి మాంసపు ముద్దని తీసుకెళ్లి 1 గంట సేపు ఆయన పక్కన పడుకోబెడితే ఇంతమంది మహాత్ములు తినడానికి వెచ్చాలిచ్చాడా, ఎంత ఉదార పురుషుడు లోయి. అమ్మో చీకటి పడిపోయింది, నిన్ను తీసుకెళ్లాలి రా అన్నారు. బయట వర్షం పడుతోందండి ఏంది ఆవిడ, నేను గొడుగు పడతాను రమ్మన్నాడు. గొడుగు పట్టి తీసుకెళ్లాడు కబీర్దాస్ గారు. ఆవిడ వస్తుంది అనుకోలేదు. వర్తకుడు తలుపు కొట్టింది, తలుపు తీశాడు. తల్లి కొంత తడిసిపోయి ఉంది. ఆశ్చర్యపోయాడు, అదేమిటి ఇంత వర్షంలో ఎలా వచ్చావు అన్నాడు. నా భర్త తీసుకొచ్చారు గొడుగు పట్టి అంది. నీ భర్తకి ఈ విషయం తెలిసే తీసుకొచ్చారా అంది. మా ఇంటికొచ్చిన మహాత్ములైనటువంటి అతిథులకు అన్నం పెట్టడం కోసమని వెచ్చాలు అరువిచ్చి 7 ధాతువుల సంధానమైనటువంటి ఈ శరీరాన్ని 1 గంట నీ పక్కన పడుకోబెడితే అంత గొప్ప ఉపకారం చేసిన నువ్వు కోరిన ఈ చిన్న కోరికకి నా భర్త సిగ్గుపడ్డాడు అంది. తెల్లబోయి బయటికి వచ్చి చూశాడు. రామనామ సంకీర్తనం చేసుకుంటూ నిలబడున్నారు కబీర్దాస్ గారు. వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడు. తన ఐశ్వర్యాన్ని పేదలకి దానం చేసి కబీర్దాస్ గారికి శిష్యుడైపోయాడు. ఇప్పుడు చెప్పండి, అంతకుముందు లేడా ఈశ్వరుడు? ఉంటాడు. మార్చగలిగినది మహాత్ములే మారుస్తారు లుబ్ధ గుణాన్ని, వారు తప్ప ఈశ్వరుడు కూడా దాన్ని తీయడం చాలా కష్టం. అందుకే పెద్దలు ఏం చెప్పారంటే, శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం. మహాత్ములకు తద్దిద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు, సత్యేన లోకాంజయతి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయ ధనుషాయుధి శాస్త్రవాన్. గురువులను సేవించి గెలిచాడు రామచంద్రమూర్తి. అందుకని పెద్దల యొక్క పాద సంవాహనం చెయ్యాలి, ఈశ్వర పాద సంవాహనం చెయ్యాలి. అందుకని 9 భక్తులలో అదొక్కటే నిన్ను ఉద్ధరించచ్చు. ఉద్ధరించరా? మహాత్ముల యొక్క పాద సంవాహనం ఈ ఎత్తేలా ఒక ఎత్తింది. అందుకడిగాడు మాలాకారుడు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నియ్యము. ఆ భక్తులతోడి స్నేహం లేకపోతే మళ్ళీ అహంకారం పుట్టేస్తుంది. నితాంతాపార భూత దయయు సర్వ జగత్తు ఎడలా ఉన్నదొక్కటే పదార్థం అనేటటువంటి అపారమైన ప్రేమ. తను తింటూ రొట్టె కుక్కకి పెట్టేవారు బాబాగారు. ఎందుకు పెట్టారు? ఉన్నదొకటే పదార్థం. ఇది భక్తికి చరమస్థాయి. ఉన్నదొకే ఈశ్వరుడు. నువ్వు పూజా గదిలో నైవేద్యం పెట్టింది నైవేద్యం కాదు. వేలుపులట నాకంటే వేలుపు మరి ఎవ్వడనుసుబి కవి కనగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడే ఇంగిలి చేశాను అంటారు పోతన గారు. బయట అమ్మా భవతి విక్షాందేహి అని ఏడుస్తూ స్పృహ తప్పిపోతున్నాడు ఒకడు. ఇక్కడ నువ్వు మడిబట్ట కట్టుకుని నైవేద్యం పెడుతున్నావు, లోపల ఈశ్వరుడికి అందుతుందా? ఇంత పులిహార బట్టికెళ్ళి వాడికి పెట్టి నైవేద్యం పెట్టు. దీనికి పరమశించిపోతాడు పరమాత్మ. ఇలా లేనప్పుడు ఈశ్వరుడు అంగీకరిస్తాడా? లక్ష్మీబాయిని పిలిచి రొట్టె తెమ్మని, తను రొట్టె తినబోతుంటే కుక్కొస్తే కుక్కకి విసిరి కుక్క తిని తోకాడించుకుంటూ వెళ్ళిపోతే బాబా రొట్టె చెయ్యమన్నారు, కుక్కకి పెట్టారు. ఎందుకు నన్ను ఇలా కష్టపెట్టడం అంటే, అమ్మా కుక్క ఆకలి ఒకటి, నా ఆకలి ఒకట. నా ఆకలి నువ్వు చూస్తావు, కుక్క ఆకలి ఎవరు చూస్తారు? ప్రపంచంలో అన్ని ప్రాణులు ఈశ్వరుడే అని చెప్పారు బాబా గారు. ఇది బ్రహ్మజ్ఞానం అంటే. అంతటా ఒకటిగా చూసుట. అలా చూడేటటువంటి భావనని ఎందు సర్వకాలముల ఎందు నిలబడడానికి సజ్జనులతోటి సాంగత్యం ఉండాలి.
సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు భజగోవిందంలో శంకర భగవత్పాదులు. అందుచేత శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం. అర్చనం అనగా పూజించుట. పూజించుట అంటే మనకు వెంటనే ఒకటి జ్ఞాపకానికి వచ్చేస్తుంది, రిచువలిస్టిక్ పూజ. మనము చేస్తాం దిక్కుమాలిన పూజ. నేను ఇలా అన్నాను అనుకోకండి, అంత ప్రెషరు ప్రపంచంలో దీని మీద, పూజ మీదే. ఎందుకని ముందు పేపర్ చదువుకోవాలి, తర్వాత కాఫీ తాగాలి, స్నానం చెయ్యాలి. ఇవన్నీ చేస్తూ హాయిగా ఈశ్వరానుసంధానం చేసుకుంటే నీకు పోనీ బెంగన్నా ఉండదు, పోనీ అది ఉండదు. ఏమిటో బెంగ. ఎందుకని అంటే పూజా మందిరంలో వెళ్ళిపోలేదు, అందుకని ఆ బెంగతో ఇతర పనులు నువ్వు చేస్తున్న దాని మీద అశ్రద్ధ. శ్రద్ధయా దేయం. ఆఖరికి నీ ఇంటికి వచ్చినటువంటి పాలవాడికి గిన్నెవ్వడంలో కూడా విసుగే. పాలు తెచ్చిన వాడిని ఈశ్వరుడిగా నువ్వు చూస్తే, పాలలో ఈశ్వరుణ్ణి చూస్తే, గిన్నెలో ఈశ్వరుణ్ణి చూస్తే నీకు ఈ టెన్షన్ లేదు. వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే ఇవేవి ఈశ్వరుడు కావు, పూజా మందిరంలో ఉన్నవాడే ఈశ్వరుడు. సో యూ విల్ బి గెటింగ్ ఇన్ టు ది వర్షిపింగ్ రూమ్ విత్ టెన్షన్ హార్ట్. కాబట్టి ఇది వచ్చేస్తుంది. ఒక 40 నిమిషాలు ఈ టెన్షన్ డిశ్చార్జ్ అవ్వదు. ఈ 40 నిమిషాలే నీ పూజ. కాబట్టి నీ కోపం అంతా అక్కడ, పువ్వు వేయడం కూడా ఇలా. ఏమిటి అర్చన? అర్చన అంటే పృథు మహారాజు గారు అర్చన అని పిలిచారు ప్రపంచంలో. అర్చన అంటే ఏమిటో తెలుసా అండి? అర్చన గురించి నేను ఇవాళ చెప్తే మహాప్రభో సాయిబాబా గారు రుచిని ఇచ్చారా నాయన. అర్చన అన్న ఓ టాపిక్ 6 నెలలు మాట్లాడచ్చు. అర్చన అంటే మీరు ఏం చేస్తారు? ప్రధానంగా అర్చనలో షోడశోపచారాలు ఉంటాయి, కానీ ప్రధానం ఏది చేస్తారు? పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు దర్శనం చేస్తారు. దీన్ని అథాంగ పూజ అని పిలుస్తారు. స్త్రీ స్వరూపంలో ఉపాసన చేస్తే చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు నిర్ధారించి చెప్పారు. అందుకే లలితా సహస్రం తల దగ్గర నుంచి పాదాల దగ్గరికి వెళ్తుంది. మీరు కేశాది పాదాది పర్యంతము అంటారు, తలవేపు నుంచి పాదాల దగ్గరికి వస్తారు. పురుష స్వరూపంగా చేస్తే పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు పెడతారు. అంటే భగవంతుడు పురుషుడా స్త్రీయా? స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియ కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరసత్వ కాశికాక, వెనుకనందుయుతానగు విభుతనంతు. అసలు ఆయన వేవి కాదు, కానీ నీకేదో ఉండాలి కాబట్టి రూపం. అందుకని మొదలు పెట్టావు. అథాంగ పూజ చేస్తావు. నువ్వు చేసినప్పుడు ఎలా చేస్తావు? ఓ పూజ చేతిలో పట్టుకుంటావు. పువ్వు చేతిలో పట్టుకుని ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి, ఓం నారాయణాయ నమః గుల్భౌ పూజయామి, ఏదో ఓం మాధవాయ నమః ఊరుం పూజయామి, ఓం ముకుందాయ నమః కటిం పూజయామి, వక్షే పూజయామి, నేత్రే పూజయామి, లలాటం పూజయామి, శిర పూజయామి, సర్వాంగన్యాని పూజయామి. ఇది ఎన్నాళ్ళలో వచ్చేస్తుంది నీకు. ఇది జీవితాంతం పుస్తకం ఉండాలి ఇది చదవడానికి, ఏం అక్కర్లేదు. ఓ 15 రోజులు చదివేటప్పటికి వచ్చేస్తుంది. వచ్చేస్తే నువ్వేం చేస్తావు? పళ్ళెం పువ్వులు చేతిలో పట్టుకుని ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి, ఓం మాధవాయ నమః గుల్భౌ పూజయామి అని ఓహయ్య మొదలెట్టేస్తావు. నోటికి యాంత్రీకరణము, చేతికి యాంత్రీకరణము. అందుకే పూజ. అందుకు కాదు. అర్చనం అంటే అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, జ్ఞాన పుష్పం, జ్ఞాన పుష్పం, తప పుష్పం తు సత్వం, సత్యమస్త విహం పుష్పం, పుష్ప విష్ణో ప్రీతికరం భవేత్. ఆ పువ్వుల్లోకి మారాలి. మారుతూ ఒక్కొక్క గుణాన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకుంటూ అథాంగ పూజ చేసినప్పుడు ఏ మూర్తి పూజా మందిరంలో ఉన్నారో వారిని ఇక్కడ నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుని నీ కళ్ళు మూసుకొని నువ్వు పువ్వు తీసి వేస్తుంటే పాదౌ పూజయామి అన్నారనుకోండి, అనేటప్పటికీ మీ కళ్ళల్లో స్వామి యొక్క పాదములు కనపడాలి. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్తారు, అర్చన చెయ్యడం అంటే ఏమిటో చూడటం అంటే ఏమిటో చెప్పారు. మామూలుగా చెప్తే శంకరాచార్యులు వారు అలా చెప్పారు, జగద్గురువులు అంటారని మహానుభావుడు తననే విద్యార్థిగా పెట్టేసుకున్నారు. కదే కాలే మాత కదయ కలిత లక్తకరతం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్వేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా అని ఆయన అంటారు. అమ్మా, బంగారు పళ్ళెంలో నీ పాదములు తీసుకొచ్చి పెడితే, నీ పాదాలు 2 ఆ బంగారు పళ్ళెంలో పెడితే, మంచినీళ్లు పోసి ఈ 2 పాదాలని నా చేతులతో కడిగితే, నీ పాదాలకున్నటువంటి లత్తుక కరిగి నీటిలోకి వస్తే, ఆ ఎర్రటి నీటిని ఉద్ధరిడితో తీసిన కుడి చేతిలో పోసుకుని నేను నోట్లోకి పుచ్చుకుంటే, వివేయం విద్యార్థి తవ చరణ నిర్వేజన జలం. విద్యార్థిగా నేను ఇప్పుడు తాగుతానమ్మా నీ పాదజలం అని అడిగారు. అంటే నిజంగా అమ్మవారు వచ్చి పాదాలు కడుగుతాననే కడగగలరు శంకరులు. అంటే మానసికంగా నువ్వు చెయ్యగలగాలి, నీ మనస్సు అక్కడ పెట్టాలి. మయ్యేవ మన ఆదర్శ మయి బుద్ధి నివేశయ అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. నీ మనస్సు అక్కడికి వెళ్ళాలి. అథాంగ పూజలో నువ్వు ఇక్కడ దర్శనం చేసి వేస్తుంటే ఆపాదమస్తకం నువ్వు చెప్పేయగలగాలి. నీకు ఇక్కడ దర్శనం అయిపోతుండాలి. శిర పూజయామి,
సర్వాంగణ్యాని పూజయామి అనేటప్పటికీ ఇక్కడ నీకు దర్శనం అవ్వాలి. అలా అయిందో సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదవి శివానందలహరి. అప్పుడు నువ్వు అపారమైన ఆనందాన్ని పొందుతావు. అందుకొచ్చింది అథాంగ పూజ. అందుకొచ్చే ఈ షోడశోపచారాలు 16 ఉపచారాలు పురుష సూక్తంలో మంత్రాలు 16 చెప్పడానికి కారణం అదే. అందుకని 16వ మంత్రంతో వచ్చేటప్పటికే మంత్రపుష్పం వచ్చేస్తుంది. వచ్చేసి జ్ఞానంలోకి వెళ్ళిపోవాలి. అది అర్చన అంటే రహస్యం. ముందేం చెప్తావు? ఆవాహయామి అంటావు. ఇంతకుముందు ఇక్కడ లేవు స్వామిదా అని పిలుస్తావు. అసలు అర్చన గమ్మత్తు తెలుసా అండి. ఆవాహయామితో కూడా కొంతమంది ప్రారంభించారు. అసలు ప్రారంభమే రమించిపోవడం అర్చనలో. ఇవాళ శనివారం మీరు పూజామందిరంలో కూర్చుంటే ఏం చేస్తారు? మీకున్న గుణాలన్నీ ఈశ్వరుడు ఎంత ఆపాదిస్తారు. మీరు రాత్రల్లా నిద్రపోయారు, అందుకని మీరు ఏమంటారు? ఈశ్వరుడు కూడా నిద్రపోయాడంటారు. అదో సంతోషం అనుకుని పొద్దున్నే పూజ చెయ్యాలి. అందుకని ఏం చేస్తారు? అక్కడ కూర్చుని ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రసన్నాః శేషాద్రిశే కర విభో తవ సుప్రభాతం. స్వామి ఆకాశం అంతా ఎర్రబడిపోతుందయా, తెల్లారిపోతోంది, లే నిద్రలే. నువ్వు చెప్తే తప్ప నిద్రపోని వాడేవాడు వాడు నిద్ర లేవాడు. వాడు నిద్ర లేకపోతే సూర్యోదయం ఎలా అయిందండి? వాడు కన్ను తెరిస్తే కదా, వాడి 2 కళ్ళే కదా. నువ్వు చెప్తున్నావు కదా, క్షీరోధన్వత్ ప్రదేశే తుచమండి విలసత్తైకతే భోక్తికానాం మాలా క్లుప్తా సమస్త స్ఫటికమణి భైర్ముక్తి కైర్మండితంగా శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విజితైర్ముక్త పీయూషవర్షై ఆనందీన పునీయాత్ తడినడిన గదా శంఖపాణిర్ముకుంద భూ పాదౌ విలయ సూర్య చంద్రౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌ ముఖమపి దహనో యస్య వాస్తేయమప్తి అని పీఠికలో చెప్తున్నావా లేదా విశ్వశాస్త్రానికి? అందుకని ఆయనకి సూర్యచంద్రులు కన్నులయ్యి ఉన్నారు. సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వారు సుప్రభాతం చెప్తే అంటే నీ భక్తి. మీరు స్వామి నిద్రలే 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 అర్చన అంతే సుప్రభాతమే. మీరు స్వామి నిద్రలే, మీరు ఎంత పింకితనం అనుభవించాలి. బయట నుంచి ఎంత లమ్మన్నా నిద్ర లేవట్లేదు, ఈయనకి ఇలా కాదు ఇలా చెప్తే లేవడం. యశోదాదేవి వచ్చేస్తోంది, అదిగో అందరూ కూడా చల్ల చేసేసుకుంటున్నారు అని కృష్ణావతారం గుర్తు చేద్దాం. కృష్ణావతారం గుర్తు చేస్తే ఆ అవతారంలో పెరుగు చల్ల చేస్తుంటే ఆ కవ్వాల చప్పుడు వినపడితే గభాల నిద్రలేస్తారు అమ్మ గుర్తొచ్చి అని చెప్పి యోషా గణేన వరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషుడ నిబంధన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విధతే కకుభస్స కుంభా శేషాదృశే కర విభో తవ సుప్రభాతం. స్వామి అదిగో పెద్ద పెద్ద కుండల్లో నువ్వు శ్రీయపతివి కదా, నువ్వు పుట్టడం వల్ల ఐశ్వర్యం ఎక్కువైపోయింది, పెరుగు బాగా తోడుకుంది, అందులో కవ్వం దింపారు, చల్ల చేస్తున్నారు, ఛర్ ఛస్ అని శబ్దం వస్తోంది. కుండకి కవ్వానికి యుద్ధం వచ్చిందా అన్నట్టుగా ఉంది ఆ శబ్దం. ఆ శబ్దం నీ కృష్ణావతారం నాటిది, అది వినైనా గుర్తు రావట్లేదా? లే 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 అంటారు. ఇప్పుడు ఏమైంది అర్చన? మీరు పొంగిపోతే ఈశ్వరుడు నిద్రపోతున్నాడు అనుకుంటే లేపడంతో మొదలుపెట్టి లేచాడు. ఔపచారిక స్నానం సమర్పయామి, ఏదో స్నానం చేయమంటారు. స్వామి స్నానం చేశాడు. మీరేం చేస్తారు? స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళిపోరుగా, బట్టలు కట్టుకుంటారు. అందుకని ఆయనకి కూడా వస్త్రయుగ్మం సమర్పయామి. ఏమండి పండక్కి నేనే ఓసారి కొనుక్కుంటాను, రోజు నేను ఎక్కతానండి, బెంగెట్టుకోకు. అక్షత విరిగిపోని బియ్యానికి పసుపు రాస్తే అందులోకి అన్ని వచ్చేస్తాయి. అందుకని వస్త్రయుగ్మార్థం అక్షతాన్ సమర్పయామి. ఇక్కడ దర్శనం చేయి. ఆకుపచ్చటి పట్టు చీర, ఎర్రటి బోర్డర్, దాని మీద అదే మ్యాచింగ్ ఆకుపచ్చటి పట్టు జాకెట్, అమ్మవారికి అట్టపెట్టె విప్పి మొలతాడు ఇలా లాగి చందనా పెట్టికి అట్టపెట్టి మూత తీసి అమ్మవారి దగ్గర బంగారు పళ్ళెంలో పెట్టి అమ్మ ఆకుపచ్చటి పట్టు చీర కట్టుకుని జాకెట్ చేసుకుని అక్కడ కూర్చుందమ్మ. ఇప్పుడు ఏమైంది? నీకు మానస పూజ అక్షతలోంచి వచ్చేసింది అంతే. అది అమ్మవారు నిజంగా ఇదే కట్టుకుంటుంది, నీ మనస్సు అందితే. అందుకని ఏమైంది? అర్చనలో వస్త్రం ఇచ్చావు, యజ్ఞోపవీతం ఇచ్చావు, దీపం చూపించావు. అసలు ఆ దీపం చూపించడమే పెద్ద కథ. అందుకని దీపం చూపించావు, ధూపం చూపించావు. ఆఖరికి నువ్వెలా కొంచెం టిఫిన్ తినలేడతావో అలాగే ఆయనకు కూడా కొంచెం టిఫిన్ పెట్టాలి. అందుకని మహానైవేద్యం మధ్యాహ్నం భోజనం అయ్యే టైంలో చెయ్యాలి. అందుకని ఇప్పుడేం చేస్తావు? నువ్వెలా తింటావో అలాగే ఆయనకి కూడా అవసర నైవేద్యం అంటే కొంచెం టిఫిన్ పెట్టాలి. 10 అయిపోతావు, ఆఫీస్కి వెళ్ళిపోతావు, 10 అయిపోతే. అందుకని చెప్పేసి మీ ఆవిడ ఏం చేస్తుంది? ఇంట్లో ఎవరో వచ్చారు మాట్లాడుతూ కూర్చున్నావు, ఏమంటే ఒక్కసారి అంటుంది, ఏదో పనున్నట్టు వంటింట్లో కడతావు. ఏమిటే అంటావు, మళ్ళీ టైం అయిపోతుంది అని వెళ్ళిపోతారు. ఇడ్లీ తినిపించాను, ఆయన ఇంకా పంపించేసి కొంచెం టిఫిన్ తినండి అంటుంది. ఎందుకని? నువ్వు టిఫిన్ తినడం మీద ఆవిడికి శ్రద్ధ. అంతేగాని 10 గంటలకి తీసుకొచ్చి 4 ఇడ్లీలు అలా వారేసి తినండి అంత కదా. మెల్లిగా తినండి వెక్కిళ్ళు వస్తాయి మెల్లిగా తినండి అంటుంది. నువ్వు పెట్టే నైవేద్యం కూడా అలాగే పెట్టాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని స్వామి వెక్కిళ్ళు వస్తాయి. మధ్య పానీయం సమర్పయామి, కొంచెం మధ్యలో మంచినీళ్ళు తాగు. అయిపోయిందా?
ఉత్తరాపోసనం పయామి, మళ్ళీ కొంచెం మంచినీళ్ళు తాగు, హస్తవు ప్రక్షాళయామి, చేతులు కడుక్కో, పాదవు ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో. ఇదంతా అర్చన. అర్చనలో షోడశోపచారాల్లో ఒక్క ఉపచారం దగ్గర మీ మనస్సు నిలబడింది అనుకోండి, అయిపోయింది, మీ జన్మ ధన్యమైపోయినట్టే. ఎక్కడవుతోంది మనకి? ఎన్నేళ్ల నుంచి చేసేస్తున్నాం పూజ. ఎక్కడ స్టకప్ అయింది మనస్సు? ఎప్పుడైనా అయింది అలాగా? అవదు. అవలేదంటే యాంత్రీకరణం అయిపోయింది పూజ. అందుకని అర్చనం, వందనం ఇక్కడ ఆఫ్ చేసేస్తాం. ఎందుకంటే ఇప్పటికే నేను గబగబా పరిగెత్తేవో కొన్నింటిని పూర్తి చేస్తున్నాను తప్ప నిజంగా పూర్తి అయ్యేవా? ఒక్కనాటికి పూర్తవు. శ్రవణం అన్నదానికి అసలు భక్తి అంటే ఏమిటి, సామాన్య భక్తి అంటే ఏమిటి, విశేష భక్తి అంటే ఏమిటి, రాజస భక్తి, తామస భక్తి, సాత్విక భక్తి, భక్తి జ్ఞానం ఎలా అవుతుంది, భక్తి శ్రవణమా, భక్తి నిర్గుణమా, ఉపాసన ఎలాగా, ఇది మొదలెడితే అదే 3 నెలలు పడుతుంది. మీరే చెప్పాలి కాబట్టి దాని యొక్క గొప్పతనం గురించి ఇవాళ పరమ పవిత్రమైన రోజు బాబా గారు 9 నాణాలు ఇచ్చారని మనం చెప్పుకున్నాం కాబట్టి దాని గురించి ప్రస్తావన చేయడం కోసం వీడు అసాధ్యం కూడా బొత్తుగా ఒకటి చెప్పిడిపోయాడు శ్రవణం అన్నాడని చెప్పేసి అంటారని ఒక 4-5 కదిపానంతే. అర్చనం, వందనం. వందనం అంటే నమస్కారం. వందనం దీనికి ఎవరిని చెప్తారు? అక్రూరుణ్ణి చెప్తారు వందన భక్తికి. ఏం చేశాడు అక్రూరుడు? ఏమిటి అక్రూరుడు నమస్కారం చెప్పండి నాకు. అక్రూరుడు మనందరికన్నా గొప్పగా ఏమైనా నమస్కారం పెట్టాడని ఎప్పుడైనా చెప్పారా? భాగవతంలో 10వ స్కంధంలో ఈ రహస్యం ఉంది. అక్రూరుడు నమస్కారం ఎలా చేశాడు?